హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ జీకే వైల్డ్ క్యాప్ ఇండెక్స్ ప్రోగ్రామ్ బై జీకే. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది ప్రతిదీ కూడాను ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే, ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ కాదు, గమనించగలరు. మార్కెట్ విషయానికి వస్తే ఇప్పుడు దలాల్ స్టేట్ లో ప్రస్తుతం ఆయిల్ గురించి ఎక్కువగా డిస్కస్ చేసుకున్నారండి. దీనికి గల మెయిన్ రీజన్ అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుదల మరియు మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు, పశ్చిమాసియాలో పెరుగుతున్న టెన్షన్స్, సప్లై లిమిటేషన్స్ మరియు ఈ ఘర్షణ ఏదైతే ఉందో అది లాంగ్ టర్మ్ కొనసాగొచ్చేమో అన్న ఫియర్ ఫ్యాక్టర్ మార్కెట్ లో కాస్త టెన్షన్ కి దారితీస్తుంది. అండ్ గ్లోబల్ ఎనర్జీ సరఫరాలో అంతరాయం కూడా కలగవచ్చు అన్న టెన్షన్స్ అయితే మార్కెట్ లో కనపడుతున్నాయి. ప్రపంచ ఆయిల్ వ్యాపారంలో 25% కంటే ఎక్కువ భాగం జరిగే కీలకమైన మార్గం స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ లో ఇక్కడ అంతరాయం కలగవచ్చనే సూచనలు ఈ సరఫరా షాక్ భయాలను మళ్లీ ప్రేరేపించాయి. ముఖ్యంగా దీని ఫలితంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగి భారతదేశం వంటి దిగుమతులపై ఆధారపడిన దేశాలకు అదనపు రిస్కులు అయితే పెరిగినాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలోని ఆయిల్ అండ్ ఎనర్జీ సంబంధించిన స్టాక్స్ మళ్ళా ఇన్వెస్టర్స్ రాడార్ లోకి వచ్చినాయండి. ఈ ఆయిల్ థీమ్ కింద మనం ఈ రోజు ఒక 4 స్మాల్ క్యాప్ ఆయిల్ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మాట్లాడుకుంటున్న ఈ 4 కంపెనీలు అన్ని కూడా ఫ్రెండ్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,000 కోట్లు అంటే 50 బిలియన్ లోపే ఉన్నాయి. ఈ ఆయిల్ లిస్ట్ లో మన ఫస్ట్ కంపెనీ డీప్ ఇండస్ట్రీస్ అండి. ఈ సంస్థకు ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్ ఆపరేషన్స్ లో 3 దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. ఇది ఆయిల్ అండ్ గ్యాస్ రంగానికి ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్ అందించే వన్ స్టాప్ సొల్యూషన్స్ ప్రొవైడర్ గా ఇది పనిచేస్తుంది. డీప్ ఇండస్ట్రీస్ తన విభిన్న సేవలను పోర్ట్ఫోలియో ద్వారా ఆయిల్ అండ్ గ్యాస్ పరిశ్రమలో పోస్ట్ ఎక్స్ప్లోరేషన్ వాల్యూ చైన్ లో 70% కంటే ఎక్కువ భాగాన్ని కవర్ చేస్తుంది. FY25 వార్షిక నివేదిక ప్రకారం గత 16 సంవత్సరాల్లో కంపెనీ PSU మరియు ప్రైవేట్ E&P అంటే ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ కంపెనీలకు డ్రిల్లింగ్ రిగ్స్ మరియు వర్క్ ఓవర్ సేవలను లాంగ్ టర్మ్ ఒప్పందాల ద్వారా అందించింది. భారతదేశంలో మంచి ట్రాక్ రికార్డ్ అయితే కలిగి ఉంది. కంపెనీ తన రిగ్ వ్యాపారాన్ని విదేశీ మార్కెట్లకు విస్తరించాలని దృష్టితో ముందుకు సాగుతుంది. ఇప్పటికే కువైట్ ఆయిల్ కంపెనీ నుండి ఢిల్లీ కాంట్రాక్టర్ ఆమోదం కూడా పొందింది. FY25 నాటికి చూస్తే మొత్తం 17 డ్రిల్లింగ్ అండ్ వర్క్ ఓవర్ రిగ్స్ ఉన్నాయండి. 11 వర్క్స్ వర్క్ ఓవర్ 30 టన్నుల నుండి 150 టన్నుల సామర్థ్యం కలిగి ఉంది. 6 డ్రిల్లింగ్ రిగ్స్ 1000 HP సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. 2026 ఫిబ్రవరి 13న ఆయిల్ ఇండియా లిమిటెడ్ నుండి 1000 HP మొబైల్ డ్రిల్లింగ్ రిగ్ కు సరఫరాకు లెటర్ ఆఫ్ అవార్డు పొందింది. ఈ ఒప్పందం విలువ 1.48 బిలియన్ కాగా అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ లో 4 సంవత్సరాల వ్యవధిలో అమలు చేయబడుతుంది. కంపెనీ తన ఆఫ్ షోర్ డ్రిల్లింగ్ వ్యాపారాన్ని విస్తరించడంపై దృష్టి పెట్టింది. గత 3 సంవత్సరాల్లో కంపెనీ రెవెన్యూ సుమారు 21.5% వృద్ధిని నమోదు చేసింది. అయితే FY25 లో మాత్రం నికర నష్టం నమోదైందండి. ఇక ఓవరాల్ గా చూసుకుంటే 2 మెయిన్ కీ ఇండికేటర్స్ అయిన ROE 12.9% ఉంది, ROCE 12.1% ఉంది. డీప్ ఇండస్ట్రీస్ ఆయిల్ సర్వీసెస్ రంగంలో మంచి అనుభవం, మంచి ఆర్డర్ బుక్ కలిగి ఉన్నప్పటికీ లాభదాయకత మరియు రిటర్న్ మెట్రిక్స్ ప్రస్తుతం పరిమిత స్థాయిలో ఉన్నాయండి. పెట్టుబడిదారులు కంపెనీ క్యాష్ ఫ్లో, డెట్ స్థాయి మరియు లాభదాయకపై పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. నెక్స్ట్ మన ఆయిల్ లిస్ట్ లో HOEC అండి. భారతదేశంలో ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ రంగంలో ముందంజలో ఉన్న ప్రైవేట్ కంపెనీలో HOEC ఒకటి. కంపెనీకి 10 ఆయిల్ అండ్ గ్యాస్ బ్లాక్స్ మరియు 1 ఎక్స్ప్లోరేటరీ బ్లాక్స్ కూడా ఉన్నాయి. ఈ ఆస్తులు భారతదేశంలోని 7 ఉత్పత్తి బేసిన్లలో 4 కీలక బేసిన్లలో వ్యూహాత్మకంగా ఉన్నాయి. ప్రధాన ప్రాజెక్టులు చూస్తే డిర్లోక్ ఫీల్డ్ అస్సాం లో ఉంది, PY3 కావేరీ బేసిన్ అండ్ P80 ఆఫ్ షోర్ బ్లాక్లు ఉన్నాయి. ఇవి కంపెనీ అప్ స్ట్రీమ్ కార్యకలాపాల్లో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. మార్చి 2025 నాటికి కంపెనీకి 2 పూర్తి స్థాయి అనుబంధ సంస్థలు ఉన్నాయి. ఒకటి హిండేజ్ ఆయిల్ ఫీల్డ్ సర్వీసెస్ లిమిటెడ్, 2 జియో పెట్రోల్ ఇంటర్నేషనల్ ఇన్కార్పొరేషన్. ఇవి కాక 2 స్టెప్ డౌన్ సబ్సిడరీస్ కూడా ఉన్నాయండి. ఒకటి జియో పెట్రోల్ మారిషస్ లిమిటెడ్, 2 జియో ఎన్ప్రో పెట్రోలియం లిమిటెడ్. FY25 కి ప్రొడక్షన్ వివరాలు చూస్తే స్టాండ్ అలోన్ ఆయిల్ ఉత్పత్తి 0.35 మిలియన్ బారెల్స్ అండి. FY24 లో ఇది 0.24 మిలియన్ బారెల్ గా ఉండింది. మొత్తం ఉత్పత్తి ఆయిల్ ఈక్వలెంట్ టర్మ్స్ లో చెప్పాలంటే 1.06 MMBOE. FY24 లో ఇది 0.94 MMBOE గా ఉంది. ప్రొడక్షన్ లాస్ట్ ఇయర్ తో చూస్తే పెరుగుదల స్పష్టంగా కనిపిస్తుంది. కంపెనీ తన రీసోర్సెస్ బేస్ ను మరింత విస్తరించడానికి ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇక ఆర్థిక పనితీరు విషయానికి వస్తే రిటర్న్ ఆన్ ఈక్విటీ 11.8% ఉంది, ROCE 12.3% ఉంది. HOCE ఒక చిన్న వేగంగా అభివృద్ధి చెందుతున్న అప్ స్ట్రీమ్ కంపెనీ అండి. ఉత్పత్తి పెరుగుదల, ప్రాఫిటబిలిటీ మెరుగుదల అండ్ బలమైన ROE, ROCE మెట్రిక్స్ దీని స్ట్రెంగ్త్ గా చెప్పవచ్చు. అయితే అప్ స్ట్రీమ్ సెక్టార్ సహజంగానే క్రూడ్ ఆయిల్ ధరలపై ఆధారపడే రంగం కాబట్టి పెట్టుబడిదారులు వాల్టాలిటీ మరియు ఆపరేషన్ రిస్కులను గమనించాలి. నెక్స్ట్ మన లిస్ట్ లో జిందాల్ డ్రిల్లింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి, JDI అని పిలుస్తాం మనం. ఇది DP జిందాల్ గ్రూప్ కు చెందిన డ్రిల్లింగ్ డివిజన్ లో భాగంగా 1989 నుండి ఆఫ్ షోర్ డ్రిల్లింగ్ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ ప్రైవేట్ సంస్థ. కంపెనీ వ్యాపారం 3 ప్రధాన విభాగాలుగా ఉంది. ఒకటి ఆఫ్ షోర్ ఆయిల్ అండ్ గ్యాస్ డ్రిల్లింగ్, 2 హారిజంటల్ మరియు డైరెక్షనల్ డ్రిల్లింగ్, 3 మడ్ లాంగింగ్ సర్వీసెస్. Q3 FY26 ప్రకారం రిగ్ ఫ్లీట్ వివరాలు చూస్తే మొత్తం 6 ఆఫ్ షోర్ జాకప్ రిగ్స్ ఉన్నాయి.
3 సొంత రిగ్స్, 3 అద్దె రిగ్స్ అండి. ప్రస్తుతం 5 జాకప్ రిగ్స్ ఓఎన్జీసీ తో భారత్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఒక రిగ్గు యుఏఈ లో రీఫర్బిష్మెంట్ లో ఉందండి. డ్రిల్లింగ్ సేవలతో పాటు కంపెనీ మడ్ లాంగింగ్ మరియు డైరెక్షనల్ డ్రిల్లింగ్ సేవలను కూడా ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలకు అందిస్తుంది. కంపెనీ తన ఆఫ్ షోర్ రిగ్ ఫ్లీట్ లను విస్తరించాలనే ప్రణాళికలో ఉంది. ఇక కంపెనీ ఆర్థిక పనితీరు చూస్తే రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.4%, ROCE 16.3% ఉందండి. జిందాల్ డ్రిల్లింగ్ ఆఫ్ షోర్ సర్వీసెస్ లో స్థిరమైన స్థానం కలిగి ఉంది మరియు ఓఎన్జీసీ వంటి ప్రధాన క్లయింట్లతో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అయితే రిగ్ వినియోగం, ఆఫ్ షోర్ డిమాండ్ మరియు క్రూడాయిల్ ధరల మార్పులు కంపెనీ పనితీరును ఇంపాక్ట్ చేసే అంశాలన్నమాట. ఇన్వెస్టర్స్ ఆర్డర్ బుక్, రిగ్ ఎక్స్పాన్షన్ ప్రణాళికలు మరియు మార్జిన్ స్థిరత్వాన్ని గమనించడం అవసరం. ఇక ఈ రోజు మన లిస్ట్ లో లాస్ట్ కంపెనీ యాంటోలోపెస్ సిలాన్ ఎనర్జీ లిమిటెడ్ అండి. దీన్ని 1985 లో స్థాపించబడిన ఈ సంస్థ గతంలో సేలాన్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీ లిమిటెడ్ గా పిలువబడేది. 1992 నుండి ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ ప్రొడక్షన్ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న లిస్టెడ్ ప్రైవేట్ సెక్టర్ ప్లేయర్. భారత ప్రభుత్వం 1992 లో ఈఎన్పి రంగాన్ని ప్రైవేట్ రంగానికి తెరవగా గుజరాత్ లో గుర్తించబడిన ఆయిల్ ఫీడ్స్ ను అభివృద్ధి చేసే హక్కులు పొందిన తొలి ప్రైవేట్ సంస్థల్లో ఇదొకటండి. ప్రస్తుతం కంపెనీ గుజరాత్ లో ఉన్న 5 అండ్ గ్యాస్ ఫీల్డ్స్ ను కలిగి ఉంది. 1 బొక్రాల్, 2 లోహోర్, 3 కజిసాన్, 4 ఎలావో, 5 క్యాంబే. ఇక ఆయిల్ ప్రొడక్షన్ విషయానికి వస్తే మార్చి 31, 2025 నాటికి బొక్రాల్ ఫీల్డ్ నుండి సుమారు 3.95 మిలియన్ బారెల్స్ ఆయిల్ వచ్చింది అండ్ కజిసాన్ ఫీల్డ్ నుండి సుమారు 0.44 MMBOE వచ్చింది. ఇవి అంచనా వేసిన ఇన్ ప్లేస్ వాల్యూమ్ లో సుమారు 3% మరియు 1.5% మాత్రమే వినియోగించబడ్డాయి. అంటే భవిష్యత్ అభివృద్ధి ఇంకా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకి ఇండికేట్ చేస్తుంది. కంపెనీ తన ప్రస్తుత ఆస్తుల అభివృద్ధి ద్వారా మార్కెట్ ప్రెజెన్స్ ను విస్తరించడంతో పాటు కొత్త వృద్ధి అవకాశాలను అన్వేషించాలని లక్ష్యంతో ముందుకు సాగుతుంది. కంపెనీ ఆర్థిక పరిధిని చూస్తే రిటర్న్ ఆన్ ఈక్విటీ 17.2%, ROCE 22.8% ఉందండి. యాంటోలోపెస్ సిలాన్ ఎనర్జీ అనేది ఒక చిన్న బట్ వేగంగా పెరుగుతున్న ఒక అప్ స్ట్రీమ్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. రెవెన్యూ మరియు లాభాల వృద్ధి బలంగా ఉన్నప్పటికీ పూర్తిగా క్రూడాయిల్ ధరలపై ఆధారపడే వ్యాపారం. అందువల్ల ఇన్వెస్టర్స్ ఉత్పత్తి పెరుగుదల, రిజర్వ్ అభివృద్ధి ప్రణాళికలు మరియు క్రూడ్ ధరల వాలటాలిటీపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఫ్రెండ్స్, చివరగా IBEF రికార్డు ప్రకారం దేశంలోని ఆయిల్ డిమాండ్ 2045 నాటికి దాదాపు 200 పెరిగి రోజుకు సుమారు 11 మిలియన్ బారెల్స్ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. పెరుగుతున్న ఎనర్జీ వినియోగం, పారిశ్రామిక విస్తరణ మరియు మొబిలిటీ పెరుగుదల ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఈ డిమాండ్ పెరుగుదల ఆయిల్ ఎకోసిస్టమ్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలకు కొత్త అవకాశాలను సృష్టించవచ్చు. అయితే ఈ సెక్టారు గ్లోబల్ జియో పొలిటికల్ పరిణామాల మధ్య అత్యంత సున్నితంగా ఉంటుందండి. ముఖ్యంగా పశ్చిమాసియాలో ఇరాన్ ను కలుపుకొని పెరుగుతున్న ఈ టెన్షన్స్ గ్లోబల్ ఎనర్జీ సరఫరాల గొలుసుల్లో అంతరాయం కలగొచ్చనే ఆందోళన అయితే పెంచుతున్నాయి. ప్రపంచ ఆయిల్ వ్యాపారానికి కీలక మార్గమైన స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ప్రధాన రిస్క్ పాయింట్ గా మిగిలింది. ముఖ్యంగా భారతదేశం వంటి పెద్ద ఇంపోర్ట్ దారులకైతే ఇది పెద్ద తలనొప్పిగా మారింది. కాబట్టి పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు ఇన్వెస్టర్స్ కంపెనీ ఫండమెంటల్స్, కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలు మరియు స్టాక్ విలువలను జాగ్రత్తగా విశ్లేషించడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పుకున్న ఈ 4 కంపెనీల్లో మీకు ఏది ఇంట్రెస్టింగ్ అనిపించింది? మీ ఒపీనియన్ ని కామెంట్ లో తెలియజేయండి. వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ మార్కెట్ ఇన్సైట్స్ తో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.